గత కాలంలో ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యంలో నుండి లోయలను గురించి కొన్ని ధ్యానం చేశాం. మరి యూట్యూబ్లో మీరు కొన్ని గమనించుంటారు. లోయలు, ఈ విషయాల గురించి కొన్ని తలంపులు పరమగీతం 2వ అధ్యాయం 1వ వచనంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ సమయంలో మరొక లోయ, ఆ లోయ మనకు నేర్పే పాఠం ఏంటి? లోయ అంటే లోతైనది, లోయ అంటే ప్రియులారా అపాయకరమైనది అని కొన్ని భావనలు మనకు కనబడతాయి. లోతైన అనుభవం కలిగినటువంటి ఆ యొక్క లోయ అనుభవాలను కలిగిందే సంఘ బిడ్డలు. కాబట్టి దేవుని బిడ్డలు వారి అనుభవాల్లో నుంచి మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పే కొన్ని పాఠాలను ఈ లోయల్లో నుంచి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియులారా, గత కాలంలో మనం నేర్చుకున్న లోయలు మీకు జ్ఞాపకం ఉంటాయి. ఆకూరు లోయలో పాపమునకు కలిగిన శిక్ష మనము నేర్చుకున్నాం. అయితే పశ్చాత్తాపడితే ఆకూరు లోయ నిరీక్షణ ద్వారమవుతుంది అని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇలాగూ కొన్ని లోయలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మనం నేర్చుకోబోయే లోయ పేరు ఏంటంటే, రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం. మనకందరికీ తెలిసిన మాటలే. సమూయేలు మొదటి గ్రంథం అండి, 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. చాలు. సౌలును ఇశ్రాయేలీలను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీన్ల ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చేది. ఇక్కడ మనం చదువుకున్న లోయ పేరు ఏం పేరండి? ఏలా లోయ. ఏలా లోయ. ఏలా అనగా సింధూర వృక్షము అని అర్థం. ఏలా అనగా సింధూర వృక్షము అని అర్థం. ప్రియులారా, ఈ లోయలో ఏమున్నాయి? గత కాలంలో పరమగీతంలో మనం చదివాం. లోయలలోని చెట్లు ఎలా ఉన్నాయో అని ధ్యానం చేసాం కదూ. కాబట్టి ఈ లోయ పేరు సింధూర వృక్షం. ఈ మాట మనం ఎక్కడ వింటామండి? ఎక్కడ వింటాం? ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు ధ్యానిస్తూ ఉన్నాడని చదివాం. ఎక్కడున్నాడైనా? మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఉన్నాడు అనుకున్నాం. అది సింధూర వనము, ఇది సింధూర లోయ. సింధూరము అంటే రక్తవర్ణము. సింధూరము అంటే రక్తవర్ణము, రక్తము. సింధూర వృక్షములు లేదా సింధూర వనము అంటే ఆత్మీయ అర్థం ఏంటంటే క్రీస్తు రక్తములో కడుగబడిన సంఘము అని అర్థం. దాన్నే బైబిల్ పరిభాషలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని అర్థం. ఇక్కడ సింధూర వృక్షము అని మనం చెప్పుకున్నాం కదూ. సింధూర వృక్షము అనగా రక్షించబడిన దేవుని బిడ్డలు లేదా దేవుని బిడ్డ అని అర్థం. ఈ దేవుని బిడ్డ అనుభవించే లోతైన అనుభవాలను మనం ఇక్కడ చూస్తాం కదండి. మనం ఇక్కడ చూస్తాం. ఏం చూస్తాం ఇక్కడ? ఇశ్రాయేలీయులను, సౌలును, ఫిలిస్తీన్లను యుద్ధం చేయడానికి ఏలా లోయలో దిగారు అని చదివాం కదండి. ఏలా లోయలో దిగారు. ఎవరెవరు? అవతల పక్క ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఉన్నారు. యువతల పక్క ఎవరున్నారండి? ఫిలిస్తీన్లు ఉన్నారు. దయచేసి ఈ భాగం మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, అనుభవపూర్వకమై ఉండొచ్చు.
కాబట్టి దయచేసి వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. గమనించండి, ఈ యొక్క లోయలో అటువైపు ఎవరున్నాండి? ఇశ్రాయేలీలు. వారి నాయకుడు ఎవరండి? సౌలు. సౌలు సౌలు అంటే ఎత్తైన వాడు. సౌలు స్వభావము కొంత గర్విష్టి స్వభావము. సౌలు స్వభావము ముక్కోపి స్వభావము. సౌలు స్వభావము సమస్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి మోసం చేసే స్వభావం. అటువంటి స్వభావం కలిగిన వ్యక్తి నాయకుడయ్యాడండి. నాయకునికి ఉండదగిన లక్షణం అది కాదు. ఎందుకు అటువంటి వాడు నాయకుడు అయ్యాడంటే ప్రజలు అతన్ని ఎన్నుకున్నారు. గమనించారా? ఇశ్రాయేలు ప్రజలు ఎన్నుకున్నవాడు సౌలు, కానీ దేవుడు ఎన్నుకున్నవాడు దావీదు. గమనించారా? దేవుడు ఎన్నుకున్న నాయకుడు దావీదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎన్నుకున్న ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి సౌలు. అతని స్వభావము దేవునికి విరుద్ధమైనది, ఇతని స్వభావము దేవునికి ప్రియమైనది. అందుకే దావీదు అనగా దేవునికి ప్రియుడు అని అర్థం. నిజమే ప్రియులారా. ఇప్పుడు చూడండి, అవతల జనాంగం ఇశ్రాయేలీలు అనగా దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలకు ఎదురుగా యుద్ధానికి పంక్తులుగా తీర్చిన వారెవరు? ఫిలిష్తీయులు. ఫిలిష్తీయులు. ఈ ఫిలిష్తీయులు లోకస్తులు, విగ్రహారాధికులు, పందికొక్కుల్ని పూజ చేసేవాళ్ళు. ఏమండి, వీరు విగ్రహారాధికులు. వీరు దేవుడంటే ఇష్టం లేనివాడు, దేవునికి వ్యతిరేకులు కదండి. అంటే లోకస్తులకు దేవుని బిడ్డలకు జరిగే పోరాటం. నిజమే. ప్రతి సమయంలో దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో సాగుతూ ఉన్నప్పుడు దేవుని పిల్లల మీదకు అనేకమైన సమస్యలు, శోధనలు వస్తాయి. ఎవరి ద్వారా వస్తాయి? ఎవరి ద్వారా వస్తాయండి? దేవుని బిడ్డలను శోధించేవాడెవరు? సాతాను. అతను స్వభావం ఎట్లాంటిదండి? ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వల్లే వెతుకుచూ తిరుగులాడుతూ ఉంటాడట కదండి. అలాగైతే సాతాను బిడ్డలు, దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలకు ఎదురుగా సాతాను బిడ్డలు ఉన్నారు. వాళ్ళు యుద్ధం చేయడానికి ఏలా లోయలో దిగారు అని మనం చదివాం. యుద్ధం చేయడానికి ఏలా లోయలోకి దిగినప్పుడు జరిగింది ఏమిటి అంటే, ఆ ఫిలిష్తీయులలో నుంచి ఒక ఆజానుబాహుడు బయటకు వచ్చాడు. ఆజానుబాహుడు బయటకు వచ్చాడండి. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? గొల్యాతు. గొల్యాతు. ఎవరండి అతని పేరు? గొల్యాతు. ఆ గొల్యాతు బయటకు వచ్చి ఏమంటున్నాడండి? ఇశ్రాయేలీల దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. లెక్క చేయట్లేదు. ఏమండి, చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. చూడండి, 4వ వచనం, 17వ అధ్యాయము 4వ వచనం. చాలమ్మా, చాలు. మిగిలిన చదవచ్చు, కానీ సమయం వృధా అవుతుంది. ఇతడు గొల్యాతు. ఇతని పేరేం పేరండి? గొల్యాతు. ప్రియులరా, గొల్యాతు అనే మాటకు పరదేశీ అని లేదా సోదె చెప్పువాడు అని అర్థాలు వస్తాయి. పరదేశీ, సోదె చెప్పువాడు. ఇతడు 6 మూళ్ల జానడు, ఎత్తువాడట. ఏమండి, అందుకనే ఏమంటున్నారు? అతడు 6 మూళ్ల జానడు, ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్థానం ఉండెను. రాగి దేనికి సాదృశ్యం?
ఇతడి ప్రాయశ్చిత్తానికి సాదృశ్యం. ప్రియులారా, తరువాత వెండి విమోచనకు సాదృశ్యం, బంగారము దైవత్వానికి సాదృశ్యం, ఇనుము బలానికి సాదృశ్యం. మరి రాగి దేనికి సాదృశ్యము అంటే రాగి తీర్పుకు సాదృశ్యం. ప్రియులారా, ఇతడు తీర్పు పొందువాడు. ఇతడు ఎప్పుడు గొడవ కావాలనుకునేవాడు. దేవుడు తీర్పు తీర్చేవాడు కాదు. దేవుడు ప్రేమమూర్తి, క్షమించే దేవుడు. అందుకే ఆయన బంగారం, దేవుడు బంగారం. అయితే ఇతడు రాగి శిరస్త్రాణము, ఇంకేమున్నాయి అతనికి? రాగి కవచము, రాగి బల్యము, ఇంకా ఏముందండి? రాగి బల్యం. అంతా అతనికి ఉన్నదంతా రాగే కదండి. కాబట్టి ఇది పోరాటానికి సాదృశ్యం. ఎప్పుడు గొడవలే, తగాదలే, ఏమండి, తీర్పు తీర్చుకోవటాలే, గొడవలు పెట్టుకోవటాలే కదండి. నిజమే, రాగి దేవుని మందిరంలో ఎక్కువగా వాడబడలేదు. ఎక్కువగా వాడబడిన వస్తువులు ఏంటి అంటే ఇత్తడి, వెండి, బంగారము కదండి, ఇవి మాత్రమే. కాబట్టి గమనించండి, ఈ యొక్క తీర్పు కోరుకునేవాడు, ఏమండి, తీర్పు కోరుకునేవాడు, అనేకులకు తీర్పు తీర్చాలని ప్రయత్నం చేసేవాడు. అలాంత చూస్తా ఏలాంత చూస్తా అనేవాళ్ళు కదండి. నిజమే, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎవరంత చూడరు. ఎవరేదన్నా అన్నా కానీ వారిని క్షమించి వారి కొరకు ప్రార్థన చేసేవాళ్లే. కానీ నీ అంత చూస్తా అంటే మరలా నీ అంత చూస్తానని తొడలు కొట్టేవాళ్ళు దేవుని బిడ్డలో కాదండి. అది దేవుని బిడ్డల లక్షణమే కాదు కదండి. నిజమే, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనిస్తే ఇతడు ఏమండి 6 మూలల జానడు ఎత్తుగా ఉన్నాడు. అతని ఈటట నేతగాని దోనెంత ఉందట. గమనించండి, అతడు బయటికి వచ్చి అన్నాడు, మీలో ఒకరిని ఏర్పాటు చేసుకోండి, నాతో యుద్ధం చేయమనండి. నన్ను గెలిస్తే మేము మీకు దాసులు అవుతాం, నేను గెలిస్తే మీరందరూ మాకు దాసులు కావాలి అని అంటాడు అతను. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? భయపడుతున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఆ యొక్క ఫిలిస్తీయును చూచి భయపడుతున్నారు. ఎందుకని? వీరి కంటే అతడు ఎత్తుగా ఉన్నాడు, వీరి కంటే బహు బలంగా ఉన్నాడు, ఏమండి, బహు బలవంతుడు. అందుకే కీర్తనల గ్రంథంలో ఓ చక్కని మాట ఉంది, 35వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుందంటే అక్కడ మించిన బలము గలవాడు. అక్కడ ఉన్న పదం ఏంటంటే మించిన బలము గలవాని చేతుల నుండి దీనులను దరిద్రులను నీవు రక్షించువాడవు ప్రభువా అంటాడు. మించిన బలము అంటే ఎవరికి మించిన బలం? మానవ బలానికి మించినవాడు, దైవ బలానికి కాదు కదండి. అందుకే సాతాను గురించి కొన్ని మాటలు మనం బైబిల్లో చదువుతాం. దేవుని కంటే కొంచెమో తక్కువవాడు, ఏమండి, దేవుని కంటే కొంచెమో తక్కువవాడు. ఇంకా దేవుని సింహాసనం దగ్గర ఉన్నవాడు దేవుని సింహాసనం కంటే పైగా ఉండాలని హెచ్చించుకున్నవాడు. ఇంకా అతను మనకంటే బలవంతుడు. ఎందుకని? ఓ చక్కని మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక అండి 2వ అధ్యాయము 14వ వచనం కదూ, చదువుతారా? హెబ్రీ పత్రిక
చాలమ్మా. ఏం చెప్తున్నారండి ఇక్కడ? మరణ బలము గలవాడు. ఇతని బలం ఏంటంట? అందుకే యేసు ప్రభు వారు అన్నారు, శరీరాన్ని చంపేవానికి మీరు భయపడకండి, శరీరమును ఆత్మను కూడా నశింపజేయగలవానికి మీరు భయపడండి అన్నారు యేసయ్య. కదండి, నిజమే. ఈరోజున మనలో చాలామందికి భయం. మీ సంగతి వద్దులేండి, మీరంతా బలవంతులు, శక్తిమంతులు, మంచి ధైర్యం గలవాళ్ళు. పిరికోండి ఎవరంటే గిద్యోనే. మీ అందరికంటే బహు పిరికివాడు. భయపడతాడు, దిగులు పడతాడు. అయ్యో ఈ రోగం నన్నేం చేస్తుందో, ఈ కష్టాలు నన్నేం చేస్తాయో, ఈ అవమానాలు నన్నేం చేస్తాయో భయపడేవాడు ఎవరంటే మీ ముందున్న గిద్యోన్. ఎస్, నాకే పోల్చుకుంటా. నిజమే ప్రియులారా. ఎందుకు అంటే అతడు శరీరాన్ని హింస పెడతాడు. అందుకే మనుషులకు సాతానంటే భయం. మనుషులను లొంగ తీసుకునేవాడు కదండి. సాతానుకు దేవునికి ఒక సవాలు జరిగింది. ఎక్కడండి? ఎక్కడ? యోబు గ్రంథంలో. ప్రభు అన్నారు, భూమి మీద యోబు అంత గొప్ప యథార్థవంతుడు లేడు అని దేవుడు చెప్తే, అంత యథార్థుడుగా ఎలా ఉన్నాడు? నువ్వు ఆయన చుట్టూ కంచేసావు కాబట్టి అతడు యథార్థవంతుడిగా ఉన్నాడు. నువ్వు కంచె తీసి చూడు, కష్టాలు పడలేక నిన్నే తిడతాడు అన్నాడు. అలాగైతే అతని ప్రాణం తప్ప సమస్తం నీకు అప్పగిస్తున్నా, ఏం చేస్తావో చేసుకో అన్నాడు కదండి. ఏం చేశాడండి? అతడి యొక్క ఆస్తిని పోగొట్టాడు. ఎవరు పోగొట్టారు? సాతాను పోగొట్టాడు. ఎంత బలవంతుడు చూసారా? అతడు తన కుమారులను చంపేశాడు, సాతానే. అతడు తన శరీరం అంతా కూడా రోగంతో బాధపడేటట్టుగా చేశాడు. చివరికి బూడిద మీద కూర్చున్నాడు. సమస్తాన్ని కోల్పోయి బూడిదలో కూర్చున్నాడు. ఎవరండి? యోబు భక్తుడు. కేవలం భార్య మాత్రం మిగిలింది కదండి. సాతాను ఎంత శక్తిమంతుడు చూశారా? నిజమే ప్రియులారా. ఈ పూట వాక్యం వింటున్న మనం చాలాసార్లు మనం కొన్ని కోల్పోతూ ఉంటాం, కొన్ని సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటాం. అయ్యో నా పని కాలేదే, అయ్యో నాకు ఈ అనారోగ్యం తగ్గలేదే, అయ్యో నా పరిస్థితులు ఇలాగ అయిపోయినాయి, నాకు ఎటువంటి సహాయం దొరకట్లేదే అని కృంగిపోతూ ఉంటాం. కృంగదీయవాడు సాతాను. కారణం ఏంటంటే నిన్ను శోధిస్తున్నాడు. జాగ్రత్త. అలాగైతే దేవుడు ఎందుకు ఆ శోధనకు సమయం ఇచ్చారు? నీ చేత సాతానును ఓడించడానికే తప్ప మరొక ఉద్దేశమో కాదు. ఎంత గొప్ప దేవుని ఉద్దేశం అండి, చాలా గొప్ప ఉద్దేశం. మనం అనుకుంటాం దేవుడు చూడట్లేదు నన్ను, దేవుడు పట్టించుకోవట్లేదు నన్ను, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఈ రోగం ఏంటి, ఈ ఇబ్బంది ఏంటి, నేను ఎక్కడ పడాలి కదండి. చాలా కృంగిపోతాం. ఎస్, ఇప్పుడు సౌలు ఎటువంటి వాడట? ఇశ్రాయేలీలందరికంటే ఎత్తైన వాడు. ఆయన పేరే అది. సౌలు అంటే ఎత్తైన వాడు, పౌలు అంటే చిన్నవాడు కదండి. నిజమే, దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు అందరిలో ఎత్తుగా ఉన్నాడని చెప్పినని ఈయన రాజుగా ఎత్తుగా గొప్పవాడుగా ఉన్నాడని రాజుగా పెట్టుకున్నారు. ఆయనకే భయం వేసి గుడారంలో దాక్కున్నాడు ఆయన. గొలియాతుని చూసి ఎవరు భయపడ్డారు? మొట్టమొదట రాజు భయపడ్డాడు. రాజు భయపడ్డ తర్వాత సైన్యం ఊరుకుంటారా? వాళ్ళు భయపడ్డారు. అతను దినదినం వస్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు, తొడగొడుతున్నాడు, పిలుస్తున్నాడు, మళ్ళా లోపలికి వెళ్తున్నాడు. వీళ్ళెవరో ముందుకి పోవటంలా. అందరూ భయపడి దాక్కున్నారు, అందరూ భయపడుతున్నారు. నిజమే ప్రియులారా, గమనించండి. దేవునికి స్తోత్రం. ఈ పూట వాక్యం వింటున్నమ్మా. అయ్యా, నీకొచ్చే కష్టాలకు భయపడుతున్నావమ్మా, నీకొచ్చే సమస్యలకు భయపడుతున్నావమ్మా. చాలా సమస్యలు నిన్ను కుంగదీస్తున్నాయి కదూ, చాలా సమస్యలు నిన్ను హింస పెడుతున్నాయి కదూ. అయ్యో తట్టుకోలేని సమస్యలు బ్రదర్ అంటున్నావు కదూ. ఎస్, నేను అనుభవిస్తున్నానండి, నేను అనుభవిస్తున్నాను.
ఒకవైపు మందిరం ప్రారంభించాను, ఇంకా పూర్తి కాలేదు. ఒకవైపు కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఒకవైపు ఆరోగ్యం సరిగా లేదు. ఎప్పటికప్పుడు పని వాళ్ళకి డబ్బులు కట్టుకుంటూ రావాలి. సంఘంలో వాళ్ళు ఎవరు కూడా ఒక పుల్ల తీసి అటు పెట్టేవాళ్ళు లేరు. ఇన్ని సమస్యల్లో కూడా నిలబడ్డానండి. దేవుని కృపే. అమ్మా బాబు, భయపడవద్దు. దేవుడు నీకు తోడున్నాడు. దేవుడు నీకు తోడున్నాడు. ధైర్యం తెచ్చుకో. ధైర్యము వహించండి, మీ కార్యమో సఫలమగును. నిజమే ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉన్నాడు. రక్షకుడిని మనకు పంపిస్తాడు. ఆ రక్షకుడు మనల్ని రక్షిస్తాడు. నిజమే ప్రియులారా. ఇప్పుడు ఇలా జరుగుతూ ఉండగా ఏం జరిగిందంటే ప్రియులారా, యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, చూడండి 17వ వచనం. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమల్లో ఒక తూమిడును, ఈ 10 రొట్టెలను తీసుకుని దండులో ఉన్న నీ సహోదరుల దగ్గరికి త్వరగా పొమ్ము. యెషయి తన కుమారుడిని పంపించాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, యెషయి గారికి ఎంతమంది పిల్లలు? ఆ ప్రశ్న ఇంకో విధంగా కూడా వేయచ్చు. దావీదు యెషయికి ఎన్నో కుమారుడు. ఏమండి చెప్పాలి? ఎంతమంది కుమారులు? ఈయన ఎన్నో కుమారుడు. ఎనమండుగురు కుమారులు. 7వ వాడు కాదు, ఎనమండుగురు కుమారులు. ఈయన ఎటువంటి వాడండి? 8వ వాడు. ఆ మొదటి 3 ఎక్కడున్నారు? సైన్యంలో ఉన్నారు, మిలిటరీలో ఉన్నారు. సౌలు గారి మిలిటరీలో ఉన్నారు. వాళ్ళకు కూడా భయం వేసింది. వాళ్ళు దావీదు కంటే పెద్దవారు, బలవంతులు కూడా. వాళ్ళు కూడా భయపడుతున్నారు. దావీదు వచ్చాడు, పరిస్థితి చూశాడు. భయపడుతున్నారు. గుడారంలోంచి ఎవరు బయటికి రాట్లా. తను తెచ్చిన వస్తువులు, సామాన్లు భద్రపరుచు వారికి అప్పగించి వెళ్ళి అక్కడ ఉన్నవారిని అడుగుతాను, ఏంటయ్యా ఏం జరుగుతుంది అని. సంగతి అంతా చెప్పారు. ఏం చెప్పాడు అంటే, అయ్యా ఎవరు గొలియాతును ఎదుర్కొనుటకు ముందుకు రావటం లేదు. సౌలుకు ధైర్యమో చాలట్లేదు. అందుకని రాజుగారు ఏం చెప్పాడంటే, మీలో ఎవరైనా గొలియాతును యుద్ధంలో జయిస్తే సగం రాజ్యం ఇస్తాను, ఇంకా కుమార్తెనిస్తాను అని వాగ్దానం చేశాడండి అన్నారు. సరే, ఇతను ఇలా అడుగుతూ ఉండగా వాళ్ళ అన్నలదమ్ములు కూడా కోప్పడ్డారు. మనకి ఈ విషయాలన్నీ ఇక్కడ 28వ వచనంలో మనకు కనబడతాయి. తరువాత దావీదు అక్కడికి వెళ్ళి అంటున్నాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుని చూసి భయపడతారేంటి? గమనించండి ప్రియులారా, ఏమంటున్నాడండి? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుని చూసి భయపడతారేంటి? నిజమే, మనం ఇప్పుడు భయపడుతున్నాం. రోగాలకు భయపడుతున్నాం, సమస్యలకు భయపడుతున్నాం, కష్టాలకు భయపడుతున్నాం. కానీ రోమాపత్రికలో ఒక చక్కని మాట ఉంది. ఇప్పటి కాలపు శ్రమలు ఎటువంటి వట? ఎన్నదగినవి కావు కదండి. చదువుదాం, ఎక్కడుందో మాట? రోమీలకు రాసిన పత్రిక. ఏమండి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అండి. 8వ అధ్యాయం కదా? అవును, 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాము. ఎట్లంట? ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. అంతేకాదు, అపోస్తల కార్యంలో కూడా మనం చదువుతాం. దైవజనుడు సంఘస్థుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడండి? మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలెను.
కష్టాలు అనేవి విశ్వాసులకే వస్తాయి. పెద్దోళ్ళు అంటారు, కాయలున్న చెట్టుకే ఏమొస్తాయంటండి? రాళ్ళ దెబ్బలు వస్తాయి. యథార్థంగా భక్తిగా జీవించే వారికే శ్రమలు వస్తాయి. కలగలుపుగా పులిపిండిలాగా ఉండే వాళ్ళకి శ్రమలు రావు. వస్తాయండి. శోధకుడు శోధించడు, ఎందుకంటే అతడు ఆయన మనిషి కదా. యథార్థంగా ప్రభు కొరకు బతకాలనే వాళ్ళకి. అందుకనే తిమోతికి రాస్తూ భక్త పౌలు అంటాడు, ఏమండి, దేవుని కొరకు భక్తిగా జీవించే వాళ్ళు ఏమవుతారంట? హింస పొందుతారు. నిజమే ప్రియులారా, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. కాబట్టి మనలో చాలామంది ఇదే స్థితిలో ఉన్నారు. పేతురు అంటాడు, మన సహోదరులు అనేక మంది ఇటువంటి శ్రమల్లో ఉన్నారని ఎరిగి, ఈ పూట వాక్యం వింటున్న నీవు ధైర్యం తెచ్చుకో. ఆత్మీయ జీవితంలో కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధపడు. వాళ్ళంతా భయపడ్డారు. ఇతను పిల్లవాడు, చిన్నవాడు, బాలుడు. ఏమంటున్నాడు? ఫిలిస్తీయుడు, సున్నత లేని ఫిలిస్తీయుని చూసి భయపడతాడేంటయ్యా? మనం దేవుని బిడ్డలం, మనం సున్నతి పొందాం. మన దేవుడైన యెహోవా బలవంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా కదా అంటున్నాడు. అంటే ప్రియులరా, వాళ్ళందరూ ఏమిరా ఈ పిల్లవాడు అని ఆశ్చర్యపోతూ రాజుగారికి చెప్పారట. రాజుగారు పిలిపించాడు, ఏమయ్యా నువ్వు వెళ్తావా అతని దగ్గరికి యుద్ధానికంటే? వెళ్తానండి, నాకేం భయం. ఎలా జయిస్తావయ్యా అంటే, గొర్రెల మీదకి, నేను గొర్రెలు కాయిచుండగా గొర్రెల మీదకి ఏమొచ్చిందట? సింహం వచ్చింది. నేను ఆ వచనాలు చదివించట్లేదు, ముఖ్యమైన పాఠం వెనుకుంది, అందుకని త్వరపడుతున్నాను. సింహం వచ్చింది, కొట్టి చంపేశాను. ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా కొట్టి చంపేశాను. సింహపు నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి నేను గొర్రెలను కాచుకోవడానికి ప్రభువు నాకు సహాయపడ్డాడు. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత పడ్డవాడండి. వెళ్తావా? అలాగైతే ఈ సర్వాంగ కవచం వేసుకో అని చెప్పినని రాజుగారి యొక్క కవచము, కత్తి, డాలు అన్నీ ఇచ్చాడు. అవి చూస్తే అతనికి ఏం కాలేదండి, వెళ్ళడానికి అనుకూలత కాల. వేసుకున్నాడు, చూశాడు, ఈ నాకు అలవాట్లేదండి అని తీసేశాడు. మరి ఎట్లా చేస్తావయ్యా చిన్నపిల్లాడు అంటే, యుద్ధమో ఎవరిదట? యెహోవాదే. ఎవరిది యుద్ధం? నీ పక్షాన పోరాడుటకు ఎవరున్నారు? దేవుడున్నాడు. అలాగైతే మరి ఏం చేస్తావయ్యా? ఏం తీసుకెళ్తున్నావు యుద్ధానికి అంటే, ఏం తీసుకెళ్తున్నాడండి? ఒక సంచి భుజాన్ని వేసుకున్నాడు. ఆ తర్వాత ఒడిశాల చేత పట్టుకున్నాడు, చేతి కర్ర చేత పట్టుకొని బయలుదేరాడు. బయలుదేరినప్పుడు ఈ గొలియాత్ అంటున్నాడు, ఏమబ్బాయ్ నువ్వు చిన్నవాడివి, కర్ర తీసుకుని నా మీదకి వస్తున్నావు, నేనే కుక్కను అనుకున్నావా? నా దేవత పేరిట చెప్తున్నా, నిన్ను చంపేస్తాను అంటున్నాడు. ఇతనేమంటున్నాడండి, జీవము గల దేవుడైన యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, సైన్యములకు అది యెహోవా పేరిట నీ శిరస్సును ఖండిస్తాను అంటున్నాడు. అది ఎలా సాధ్యము? చిన్నవాడు, ఇందాక చదివాం కదండి, మించిన బలము గలవాడు. సాతాను మనకంటే బలవంతుడండి. సమస్తాన్ని కోల్పోయాడు. యోబు ఏం మిగిలిందండి? ఏం మిగిలిన వాళ్ళంతా పుళ్ళొచ్చేసినాయి, గీక్కోవడానికి వల్లగాట్ల. భార్య కూడా అంది, చీదరించుకుంది. దేవుణ్ణి దూషించి చావరాదా, ఎందుకు ఈ బతుకు అంటుంది. ఎంత దీనస్థితికి దిగజారిపోయాడు. అంత దీనస్థితికి తీసుకొచ్చాడు సాతాను, అంత బలవంతుడు. అయితే ఏమన్నాడండి, యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకొని పోయాను. నిజమే, ఈ పిల్లవాడు తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. యుద్ధానికి వెళుతూ ఏం చేశాడు చెప్పండి? ఇక్కడ రెండో లోయ మనకు కనబడుతుంది. ఏ లోయది? రండి దేవుని వాక్యంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము. 17వ అధ్యాయం అండి.
39వ వచనం. 39వ వచనం. చదవనండి. చదవమ్మా. చాలమ్మా. ఏం చేశాడండి? నేరుగా ఏటి లోయలోకి వెళ్ళాడంట. ఏరు అంటే ప్రవాహ స్థలము. ప్రవాహము అంటే నీరు ప్రవహించే స్థలం. ఏరు అంటే నీరు ప్రవహించే స్థలం. ఏమండి? ఇదొక నది. ఈ నది పేరు యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ తండ్రి. నీరు ప్రవహిస్తుంది. నీరు వాక్యానికి, నీరు పరిశుద్ధాత్మకు, నీరు దేవుని ఆశీర్వాదానికి కూడా సూచన. ఆ ప్రవహించే ఏటి దగ్గరికి వెళ్ళాడు. ఏటి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడండి? 5 నున్నని రాళ్ళు ఏరుకున్నట్ట. ఏం ఏరుకున్నాడండి? 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. ఏరుకొని ఏం చేశాడు? సంచిలో వేసుకున్నాడు. సంచి ఎందుకు తీసుకున్నాడంటే ఈ రాళ్ళు వేసుకోవడానికి. ఏమండి? రాళ్ళు వేసుకోవడానికి. ఈ రాయి దేనికి సూచన? ఈ రాళ్ళు ఏరుకొని దాంట్లో వేసుకొని ఏం చేశాడండి? ఈ యొక్క రాయి తీసుకొని వెళ్ళి వడిసేలలో పెట్టి గిర తిప్పి అతని నుదుటను కొట్టాట. కొట్టగానే ఆ రాయి అతని నుదురు గుచ్చుకొని అతడు బోర్ల పడిపోయెను. ఏమండి? ఇప్పుడు చెప్పండి, ఈ రాయి ఎవరండి? ఈ రాయి ఏమండి? మనం త్వరగా కొన్ని మాటలు మనం చదువుదాం. త్వరగా కొన్ని మాటలు మనం చదువుదాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 9వ వాక్యం అమ్మా. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 9వ వాక్యం. నేను యెహోషువ ఎదుట నిలిపిన రాయిని తేరి చూడుడి. చాలమ్మా. నేను యెహోషువ ఎదుట నిలిపిన రాయి, దాన్ని మీరు తేరి చూడుడి. మొదటి మాట. యెహోషువ అనే పేరు హీబ్రూ నామం. దాని యొక్క అరమిక్ నామం యేసువా, గ్రీకు నామం జీసస్, తెలుగు పేరేంటండి? యేసు. యెహోషువ ఎదుట ఉంచిన రాయి. ఈ రాయి ఎట్లాంటిదట? రెండో మాట, ఈ రాయి ఎట్లాంటిదని చెప్పారండి? ఏమండి? ఆ రాయికి ఏమున్నాయట? 7 నేత్రములు కలిగిన రాయి అండి. ఈ మాటను మరొక చోట కూడా చదువుతాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. అక్కడ గొర్రెపిల్ల మనకు కనిపిస్తుంది. నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. గొర్రెపిల్ల మనకు కనిపిస్తుంది. ఆ గొర్రెపిల్లకు ఏమున్నాయంట? 7 నేత్రములు కలవు. ఈ రాయికి ఎన్ని నేత్రాలు ఉన్నాయి? 7 నేత్రాలు ఉన్నాయి. ఆ గొర్రెపిల్లకి ఎన్ని నేత్రాలు ఉన్నాయి? 7 నేత్రాలు ఉన్నాయి. ఈ 7 నేత్రాలు దేనికి సాదృశ్యం? 7 ఆత్మలు. 7 ఆత్మలు. 7 ఆత్మలు కలిగిన వాడు. యెషయా గ్రంథం మనం చదువుతాం కదండి. 7 ఆత్మలు కలిగిన వాడు. ఆ ఆత్మలు ఏంటో కూడా అక్కడ మనం ఇదివరకు వివరించుకున్నాం. ఆ 7 ఆత్మలు కలిగిన గొర్రెపిల్ల, ఆ రాయి ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ రాయి ఎటువంటిదట? ఆ రాయి ఎటువంటిది? చెక్కబడిన రాయి. అక్కడే ఉంది. చదవమ్మా, కంటిన్యూషన్ చదవమ్మా. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము
9వ వచనం చదవండి. యెహోషువ ఎదుట ఉంచబడిన రాయిని తేరి చూడుడి, ఆ రాయికి ఏమన్నాయట? హలో, ఎస్, చాలండి. అది చెక్కబడిన రాయి. ఈ చెక్కబడిన అనే మాటను గురించి మనం ఆలోచిస్తే హెబ్రీ పత్రికలో ఇదివరకు మీకు జ్ఞాపకం చేశా. నీవు నాకు ఒక దేహమును శరీరమును అమర్చితివి. అమర్చబడినవాడు, సిద్ధపరచబడినవాడు, పరిశుద్ధాత్మగా లోనికి వెళ్ళి శరీరధారిగా బయటికి వచ్చినవాడు. ఏమండి, ఆయన శరీరాన్ని గురించి అద్భుతమైన మాటలు ఇదివరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. స్త్రీ పురుష కలయిక వలన రక్త మాంసముల వలన పుట్టినవాడైనా కాదు, పరిశుద్ధ దేహమును కలిగినవాడు. పరిశుద్ధాత్మ దేవుడు అమర్చిన దేహం అది. ఏమండి, ఆ దేహం ప్రత్యేకమైంది. అది కేవలం మరియమ్మ గారి రక్తం కాదు, అది యోసేపు గారి రక్తం అంతకంటే కాదు. ఆయన దేవుని బిడ్డలారా ప్రత్యేకమైన దేహం కలిగినవాడు. అందుకనే ఆయన ముట్టిన ప్రతి ఒక్కటి బాగుపడింది. అద్భుతాలు చేశాడు. చెక్కబడిన రాయి, అమర్చబడిన, సిద్ధపరచబడిన రాయి కదండి. నిజమే, రాయి. మనం జకరియా గ్రంథంలో చదివిన రాయి. ఇందులో ఎన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నామండి. యెహోషువ ఎదుట అంటే అనబడిన రాయి, అంటే యేసు అనేబడే రాయి. 7 నేత్రములు కలిగిన రాయి, చక్కడపు పనిగా సిద్ధపరిచిన రాయి. ఏమండి, అంతేకాదు ఇంకో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుతాం. అక్కడ ఏమని చదువుతాము అంటే, ప్రియులారా చూడండి, చెక్కుముకి రాయి అని చదువుతాం. 13వ వచనం. చెక్కుముకి రాతి బండ నుండి, కొండ బండ నుండి తేనెను, చెక్కుముకి రాయి బండ నుండి. ఏమండి, ఇక్కడ చెక్కుముకి రాయి అంటే ఇంగ్లీష్లో ఏముందంటే, చెక్కుముకి రాయి అనే మాట ఫ్లింటీ రాక్ అని ఉంది. ఫ్లింటీ రాక్. పరమగీతము 5వ అధ్యాయము 15వ వచనం మీరు చదవండి. అక్కడ ఉంటుంది, ఆయన పాదములు చలువరాతి స్తంభములు అని. ఎవరాళ్ళంట? చలువరాళ్ళు. చలువరాళ్ళు అంటే గ్రానైట్ అనొచ్చా? మార్బల్స్. ఎస్, బహు గట్టి రాయి. అది బహు గట్టి రాయి. నిజమే, ఇది చెక్కుముకి రాయి, చెక్కబడి సిద్ధపరిచిన గట్టి రాయి. నిజమే ప్రియులారా, ఈ రాయిని గురించి మనం ఎంత చెప్పుకున్నా కొద్దువే. ఈ రాయిని గురించి కొత్త నిబంధనలో చక్కని మాట భక్తుడైన ప్రియులారా, మరి భక్తుడైన లూకా ఇలా రాస్తాడు. చూడండి, లూకా సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. లూకా సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. నలిచేయును. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. నిషేధించబడిన రాయి, అదే మూలకు తలరాయి. నిషేధించబడిన రాయి ఎవరి చేత నిషేధించబడింది? యూదులు ఆయన్ని నిషేధించారు. యూదులు ఆయన్ని తృణీకరించారు. ఏమండి, యూదులు ఆయన్ని నిషేధించారు, యూదులు ఆయన్ని తృణీకరించారు. ఏమండి, నిజమే. అంతేకాదు, నిర్గమకాండ 17వ అధ్యాయంలో కూడా చదువుతాం, కొట్టబడిన రాయి. ఎవరు కొట్టారు? ఏమండి, మోషే కొట్టాడు. కొట్టినప్పుడు ఏమొచ్చినాయండి? జీవ జలము కారింది. కృత నిబంధనలో
ఈ రాయైన యేసుక్రీస్తును కొట్టారు. ఎవరు కొట్టారు చెప్పండి? యేసుక్రీస్తును కొరడాలతో కొడుతున్నారు, అరచేతులతో గుద్దుతున్నారు. ఏమండి? కొరడాలతో కొడుతున్నారు, అరచేతులతో గుద్దుతున్నారు, దేహం అంతా చీలుతుంది. ఇంతకీ కొట్టింది ఎవరు? నా ప్రశ్న అది. చెప్తారా? ఏమండి? యెషయా గ్రంథం 53 అధ్యాయం 10వ వచనం. అతన్ని నలుగగొట్టుటకు ఎవరికి ఇష్టమైందట? యెహోవాకు. కొట్టింది ఎవరండి? తండ్రే. ఆయనే కొట్టి చెక్కి, ఎందుకోసం? ఆయన చిత్తము నెరవేర్చుకోవడానికి. ఏమిటా చిత్తము? అపవాదిని జయించటానికి, శత్రువును ఓడించటానికి. అది దైవ ప్రణాళిక. ఈ రాయి ఎటువంటిదండి? ఈ రాయి యెహోషువ, యేసు అనే రాయి. ఈ రాయి 7 ఆత్మలు కలిగిన రాయి. ఈ రాయి చెక్కుముకి రాయి, సిద్ధపరచబడిన రాయి. ఈ రాయి నిషేధించబడిన రాయి. పిలాతు అంటున్నాడు, ఆయన యూదుల రాజు అయ్యా, మీ రాజును సిలువ వేయమంట. ఆయన మాకు రాజు కాదు, మా రాజు సీజరు. అందుకనే యూదులు చాలాసార్లు చేసిన తప్పు అదే. మనుషులు తమను ఏలడానికి వారు ఇష్టపడ్డారు, కానీ దేవుని పరిపాలన కింద వారు ఉండటం వారు అనుకూలించలేదు. అందుకే వారికి ఇప్పటికీ కూడా గుడ్డితనమే, రక్షణ లేదు. ఎంత మూర్ఖత్వం! ఆయన అంటున్నాడు, మీ రాజు కదా అంటే ఆ రాజునే కొట్టారు. ఆ రాజునే కొట్టారు. ఆ రాజునే దేహమంతా చీల్చారు. ఏమండి? ఆ వారు నిషేధించారు. అయితే ఆయనే ఎవరు చెప్పండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఎవరు అడిగారండి ఆ మాట? జ్ఞానులు అడిగారు. ఆయన యూదుల రాజు. ఎంత అద్భుతమైన మాట అండి! ఆయన యూదుల రాజు, అద్భుతమైన మాట. ఇంకో మాట కూడా మనం చూద్దాం. చూడండి, 6వదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక అండి, 2వ అధ్యాయము 4వ వచనం. కట్టబడుచున్నారు. ఎస్, ఇక్కడ ఉన్న రాయి గమనించారా? చూజన్ బై గాడ్. ఏమండి? ఇది దేవుని చేత ఏర్పరచబడిన రాయి. ఏమండి? ఏర్పరచబడిన అమూల్యమైన రాయి, సజీవమైన రాయి, ద లివింగ్ స్టోన్, ద ప్రేషియస్ స్టోన్. ఏమండి? ఆయన సజీవమైన వాడు. ఆయన దేవుని చేత ఏర్పరచబడిన వాడు. ఏమండి? ఆయన సజీవమైన వాడు, ఏర్పరచబడిన వాడు, అమూల్యమైన వాడు. అటువంటి రాయి అయిన ప్రభు, ఆ రాయి అయిన ప్రభువుని తీసుకుని సంచి వేసుకున్నాడు. అర్థమైందండి? ఈ రాయి ఎందుకు అతడు లోయలోకి వెళ్ళాడు? ఎందుకు ఆ రాయిని తీసుకున్నాడు అంటే, ఆ రాయి ప్రభువే. ఆ రాయి ప్రభువే. ఆ రాయి తీసుకొని సంచిలో వేసుకున్నాడు. సంచి హృదయానికి సాదృశ్యం. ప్రియ స్నేహితులారా, నీవు సమస్యలో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? ఎవరూ పట్టించుకోలేదు. నేను ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? ఎలా ఈ సమస్యలోంచి బయటికి రావాలి? దానికి ఒకటే మార్గం చెప్పండి. హెబ్రీలకు రాసిన పత్రిక కదా, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము కదూ? ఎస్, 12వ అధ్యాయము మొదటి వచనం కదన్నా, చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక
ఆ, సహించి చాలు. ఎంత అద్భుతమైన మాట. అందుకనే జకరియా అంటున్నాడు, యెహోషువ ఎదుట ఉంచబడిన రాయి, మీరు ఆ రాయిని ఏం చేయాలి? తేరి చూడండి, యేసు వైపు చూచుచు యేసు మీద లక్ష్యం పెట్టు, ఆ యేసును నీ హృదయంలోకి తీసుకొచ్చుకో. ఏమండి, అందుకే ఇదే పేతురు అంటున్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన వైపు చూడాలి, ఆయన్నే ఉపయోగించాలి, మన ప్రయత్నాలు కాదు. చంపేస్తాను రా అని అన్నాడు అనుకోండి, మేమేం తక్కువ, మాకేం బలం లేదా, మాకేం ఓట్లు లేవా, మేమంతా వీరులం కాదా అని పోగొవటం కాదు కావాల్సింది. ఏం చేయాలి చెప్పండి? దేవుడికి సమయం ఇవ్వాలి. మనం ఎంతవరకు పోరాడగలం? పోరాటం అనేది పద్ధతి కాదు. ప్రభువే అన్నారు, మిమ్మల్ని దూషించిన వారిని క్షమించండి, మిమ్మల్ని హింసించు వారిని వారి కొరకు ప్రార్థన చేయండి, అంతేగాని పోరాడండి, కొట్టండి అని అన్నాడండి? అనలేదు. చక్కని పాఠం ఇది. రాయిని ఏరుకొని సంచిలో వేసుకున్నాడు. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడండి? ఆ రాయినే ఉపయోగించాడు. ఆ రాయి ఎవరండి? ఏమండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34-35 వచనాలు, 7వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే ఏమండి, ఈ 2 మాటలు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. చేతి సహాయము లేని రాయి అని 2వ అధ్యాయంలో ఉంటుంది. అదే 7వ అధ్యాయంలో మనుష్య కుమారుడు అనే పదం వాడబడింది. ఆ మనుష్య కుమారుడు, ఆ రాయి ఎవరట? చేతి సహాయం లేని, ఎవరు సహాయం అక్కర్లేదు, ఆయనే. ఇతను ఉపయోగించాడు. ఏమండి, ఆ వడిసెల్లో పెట్టి తిప్పాడు. ఈ రాయిని ఖచ్చితంగా నుదుటి మీద కొట్టింది ఎవరు? దేవుడే కొట్టాడు. నేను ఇందాక చెప్పాను, యేసును కొట్టింది ఎవరు? దేవుడే. ఎందుకు కొట్టావయ్యా? ఎందుకు కొట్టావు? సాతానును గెలవటానికి. ఉద్దేశం, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలో ఎందుకు మరణించడానికి ఇష్టపడ్డాడు అంటే ఎందుకోసమండి? మనలను రక్షించడానికి, సాతాను చేతిలో నుంచి విడిపించడానికి, మన కొరకు రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు అందుకే పంపించాడు. అందుకే పంపించి సిద్ధపరచి ఉపయోగించాడు. ఇందాక మనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చదివాం, మరణ బలము గలవాని చేతిలో నుండి వారిని విడిపించడానికి ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యాడు. మరణం జయించాలి అంటే ఏం చెప్పండి? సాతాను మస్తికాన్ని కొట్టాడంటే మనసును. పాపపు మనసు వాడిది. మనవుల్లో ఏముందండి? పాపపు మనసు ఉంది. అందుకని ప్రభు ఏం చెప్పాడు? ఒకడు కొత్తగా జన్మించాలి, మారు మనసు పొందాలి, ఆ పాప మనసును చితగొట్టాలి. రాతి గుండెను తీసివేసి మాంసం గుండెను మీకు ఇస్తా, నూతన హృదయాన్ని ఇస్తా, పాత హృదయం పగలగొట్టేసి వీరికి నలిగిన హృదయం, అంతకుముందు కఠినమైన హృదయం, ఆ కఠినాత్ముని యొక్క నుదురు చితికిపోయింది. ఏమండి, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం మనం ఇదివరకు చదువుకున్నాం కదా. సమాధానకర్తకు దేవుడు సాతానును నీ పాదముల కింద, వాడిని ఎప్పుడైతే రాయి తీసుకుని కొట్టాడో బోర్లా పడ్డాడు. ఇప్పుడు పరిగెత్తాడు దావీదు, చిన్న పిల్లడు. ఈ గొలియాతు కత్తి ఎంత పెద్దదో అంత పెద్ద కత్తిని హ్యాండిల్ చేశాడా? ఎస్.
అతని కత్తి తీసుకుని అతని శిరస్సును ఏం చేశాడండి? ఛేదించాడు. నిజమే ప్రియులారా, సాతాను శిరస్సును ఆయన ఏం చేశాడు? మీ పాదముల కింద. ఎవరి పాదాలు? గొలియాతు తల మీద దావీదు కాలు పెట్టి అతని శిరస్సు ఖండిస్తున్నప్పుడు ఫిలిస్తీన్ల గుండెలు బద్దలైపోయినాయి. పరిగెత్తారు, పారిపోయారు. ఇశ్రాయేలు ఏం చేస్తున్నారండి? దావీదుకు జయము, యెహోవాకు జయము కేకలేస్తున్నారు. నిజమే ప్రియులారా, అందుకని మనం వాక్యంలో చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము కదా, 58వ వచనం అనుకుంటా, 58వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు జయం అనుగ్రహించిన దేవుడు. సింధూర వృక్షం అనే ఈ లోయలో సింధూర వృక్షాల వంటి మనం ఈ లోతైన అనుభవాలను ఎలా గెలవాలి? ఒక చక్కని పాఠం. ప్రియ స్నేహితుడా, విశ్వాసిగా నీవు భక్తిగా జీవిస్తున్నప్పుడు సాతాను నీ మీదకి తెస్తున్న శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, వాటి మేబీ ప్రాణాపాయం. గత వారంలో నేను సాక్ష్యం ఇచ్చాను కదా, నా ఊపిరి పైన దిగబట్టిపోయింది, ఇక చనిపోయాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అనుకున్నాను. దేవుడు మరలా నాకు ఊపిరి ఇచ్చాడు. ఎస్, నా ఊపిరి తీయాలని సాతాను ప్రయత్నించి ఉండొచ్చేమో, కానీ నా దేవుడు అందుకు అనుమతి లేదు. ఎందుకంటే మరణమును తప్పించుట యెహోవా వశము. కీర్తన గ్రంథంలో చదువుతాం కదండి, 68:20లో మరణమును తప్పించుట ఎవరి వశం అండి? యెహోవా వశం. ఎందుకంటే ఆ రాయి మరణ బలము గలవానిని శిరస్సును చితకదొక్కింది. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మరణించాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో చదువుతాం, మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత ఏమొచ్చిందండి? స్వస్థత. మనకు బదులుగా ఆయన పోరాడాడు. అయితే జయం ఎవరికి ఇచ్చాడండి? చాలాసార్లు చెప్తాను, ఇంట్లోకి పాము వచ్చింది, పావును కొట్టేది ఎవరండి? పిల్లాడా, తండ్రా? తండ్రి కొట్టేస్తాడు. కొట్టేసి తోకట్లా ఇట్లా ఆడిస్తూ ఉంటుంది. కర్ర వాడి చేతికి ఇచ్చి కొట్రా అంటాడు. కొట్రా అన్నప్పుడు ఆ చచ్చిపోయిన దాన్ని ఇట్టిట్టు అంటుంటాడు, మా పిల్లోడు పావును కొట్టాడండి అని చెప్తాడు తండ్రి. అబ్బో, ఈ పిల్లోడు ఏం పోజిస్తాడో, ఈయన కొట్టినట్టు కదండి. నిజమే ప్రియులారా, మన సమస్యలో మనం గెలవలేము, మనకు శక్తి చాలదు, మనం బలహీనమే, ఎందుకు పనికిరాని వారమే. కానీ మన పక్షమున పోరాడు దేవుడు ఉన్నాడు. అయితే ఏం చేయాలి? ఆ దేవుణ్ణి సంచిలో వేసుకోవాలి, ఆయన వైపు చూడాలి, ఈ పందిరంగంలో ఓపికతో పరిగెత్తాలి. అయితే అక్కడ ఇంకొక మాట కూడా ఉంది. ఈ పోరాటములో ఏమండి నిజమే ప్రియులారా, మీరు రక్తము కారునంతగా ఇంకనూ పోరాడలేదు. ఎబ్రీ పత్రిక 12:4 మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. అంటే ఈ మాట అర్థం ఏమిటి చెప్పండి? సంథింగ్ ఈజ్ దేర్. ఏదో చిన్న చిన్న లోపాలు మనలో ఉన్నాయి, అవి సాతానుకు ఆధారమైనవి. ఏమండి, ఇంట్లోకి పురుగు వచ్చింది, ఎట్లా వస్తుంది? తలుపు వేసాం, కిటికీ వేసాం, అన్నీ వేసాం. ఎలా వచ్చిందబ్బా? ఎక్కడో ఒక ఖాళీ ఉంది. సాతాను నీ మీద నా మీద పోరాడుతున్నాడంటే ఏదో ఒక చిన్న గురిగింజ నలుపు అంత ఉంది. ఆ నలుపును సరిదిద్దుకోవాలి. ఆ నలుపును సరిదిద్దుకుంటే వాడికి అవకాశం ఇంకా లేదు. అందుకని అపవాదికి ఏమి ఇవ్వకూడదు? తావు ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. ప్రియ స్నేహితుడా, ఈ యొక్క లోయలో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఏలా లోయ, ఎలా అనగా సింధూర వృక్షం. ఎలా లోయలో సమస్య వచ్చింది,
ఆ సమస్యను జయించడానికి దావీదు ఎక్కడికి వెళ్ళాడండి? ఏటి లోయలోకి వెళ్ళాడు. ఏటి లోయ, నీరు ప్రవహించు లోయ. నీరు ప్రవహించేది ఎక్కడ? వాక్యం ప్రవహించేది ఎక్కడ? ప్రార్థన ప్రవహించేది ఎక్కడ? సంఘం. అందుకని సంఘంతో ప్రార్థన చేయాలి. అంతేకాని మన బాధ మనమే కడుపులో పెట్టుకుని ఇదేట చేయాలి, ఇదేట చేయాలా, దేవుడు నన్ను ఇట్టు చేశాడు, దేవుడు నాకు అట్టు చేశాడు, దేవుడు నన్ను పట్టించుకోలేదు. ఏమండి, ఇవన్నీ కాదు. ఒక కష్టం, ఒక ఇబ్బంది, ఒక సమస్య వచ్చింది, నలుగురు కూర్చొని, ఎందుకంటే ఎక్కడ 2-3 నా నామను కూడి ఉంటారో, సంఘం, దేవుని బిడ్డలు, రక్షించబడిన దేవుని బిడ్డలు కూర్చొని ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు సమస్తం పటాపంచలో చేస్తాడు కదండి. ఈ ఏలా లోయ మనల్ని ఏటి లోయలోకి తీసుకెళ్తుంది, చివరికి విజయానికి నడిపిస్తుంది. సాతాను మీద విజయం, సమస్యల మీద విజయం. ఏమండి, విజయం అనుగ్రహించిన దేవుడు. వీటన్నిటి మీద విజయం. ఏమండి, అవును. చివరి ఒక్క మాట చదువుకొని ముగించుకుందామా? మీకు అందరికి తెలిసిన మాట రండి, రోమాపత్రిక దగ్గరికి రండి. మీకు అందరికి తెలిసిన మాట అండి, ఒక చక్కని మాట, నాకు అది గుర్తులేదు. 8వ అధ్యాయం అనుకుంటా, 8వ అధ్యాయం అనుకుంటా. అక్కడ అంటాడు చూడండి, 36వ వచనం కదా. ఇందుని గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. ఆ తర్వాత వచ్చిన అంటాడు, మరణమైనా, ఏమండి, దూతలైనా, ప్రధానులైనా, ఏదైనా సరే వాటి మేవి క్రీస్తు మనతో ఉంటే ఏం చేసిద్దండి అది? ఎందుకంటే యేసయ్య ఉన్నాడు మన పక్షాన. మన వైపు యేసయ్య ఉన్నాడనే ధైర్యం మనకు రావట్లా. ఎందుకు రావట్లేదంటే పిసరంత ఉంది, ఏమండి, యాపకాయంత ఉంది. ఆ ఉన్నది మనల్ని భయపెడుతుంది కదండి. నిజమే, వాటన్నిటిని విడిచిపెడదాం. విశ్వాసములకు కర్తవ్యం కొనసాగించేవాడు నేను యేసు వైపు చూద్దాం. ఆ యేసుని సమస్యల మీద ఉపయోగిద్దాం. గొలియాతును జయించినవాడు గొప్ప వీరుడయ్యాడు, చక్రవర్తి. దేవుడు ఏర్పరచుకున్న చక్రవర్తి దావీదయ్యాడు. నిజమే ప్రియులారా, ఆ పిల్లవాడు, ఆ చిన్నవాడు ఒక గొప్ప మహావీరుని జయించాడు. నీకంటే గొప్పవాడే సాతాను, నిన్ను మించినవాడు, మించిన బలము గలవాడు. వాణ్ణి నీవు జయించాలి అంటే యేసును వాడాలి, ఏటి లోయలు వాడాలి. అప్పుడు నువ్వు జయం పొందుతావు, విజయాన్ని పొందుతావు. అలా ఆత్మీయ జీవితంలో ప్రతి విషయంలో జయము పొంది ప్రభు కొరకు జయ జీవితం కలిగి జీవించాలని, ప్రభు వైపు చూడాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.